సచివాలయం కూల్చేస్తాం, ఇక్కడనే గతంలో చెప్పినట్టే బరాబర్ కూల్చేస్తాం. తప్పని పరిస్థితుల్లో సెక్రటరియట్కు వెళ్ళా కేంద్ర మంత్రి బండి సంజయ్. అధికారంలోకి రాగానే సచివాలయంపై టూమ్స్ కూల్చేస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టూమ్స్ ను కూల్చేస్తామని చెప్పిన మాటకు బరాబరి కట్టుబడి ఉన్నామన్నారు. అధికారంలోకి రాగానే తప్పకుండా కూల్చివేస్తామన్నారు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి నిన్నే నీ ప్రభుత్వాన్నే అంటాడు. ఆయన నీ అధికారంలోకి వచ్చినావు కదా, నువ్వు ఇక్కడ ఈయన షాలో కప్పినావు. షాలో కప్పంగానే బయటికి పోయి ఏమంటాడంటే గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న ఇదే సెక్రటరియట్ ను కూల్చేస్తాను, తక్షణం అరెస్ట్ చేయాలి బండి సంజయ్. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, శాంతి భద్రతల పట్ల నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ విద్వేషపూరితమైన వాక్యాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బండి సంజయ్ని అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ని అరెస్ట్ చేయలేదంటేనే మీ ఇద్దరు లోపాయకార ఒప్పందం ఏందో అర్థమవుతాను. గతంలో 9.5 సంవత్సరాల్లో ఈ బండి సంజయ్ అప్పుడు కూడా ఎంపీగా గెలిచింది కదా, ఒక్కసారి కూడా సెక్రటరియట్ పోయి కేసీఆర్ ని పలకరించి లేదా సెక్రటరియట్ ని చూసి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసిందంటేనే బీజేపీ కాంగ్రెస్ రెండు ఇక్కడ కూడబలుకొని రాజకీయం చేస్తున్నాయి. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజా సమస్యల మీద బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొట్లాడకుండా కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతూ వాళ్ళ దుర్మార్గాలకు వత్తాసు పలుకుతూ ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నదని అర్థమైపోతుంది. పైగా బరాబర్ కూల్చేస్తాం అంటాను బండి సంజయ్. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా చేయరా మీరే చెప్పారు. ఇదే నాలాంటి సామాన్యుడు కావచ్చు, నాలాంటోడు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అరెస్ట్ చేద్దామని చూస్తాను, కేసులు పెట్టి వేధించాలని చూస్తాను. మరి సచివాలయాన్ని కూల్చేస్తామంటే నువ్వెందుకు ఉలుకుతలేవు పలుకుతలేవు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఈ వాక్యాలు చేసి దగ్గర 15 గంటలు గడిచిపోయింది. ఆ టూమ్స్ అంటే ఏంటిది? ఇప్పుడు ఆ సెక్రటరియట్ మీద ఇట్లా గుండ్రంగా ఉన్నాయి కదా, అవి ముస్లిం సంస్కృతికి నిదర్శనం. అది ముస్లిం చిహ్నాలు కాబట్టి అవి కూల్చేస్తా అంటాడు. హైదరాబాద్ వేరే ముస్లిం మీద ఉన్నదిరా అని ఆయన పిచ్చి వెదవ. హైదరాబాద్ పేరే ముస్లిం పేరు మీద ఉన్నది. దీన్ని నిర్మించింది ముస్లిం రాజులే. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అని ఒక గొప్ప యూనివర్సిటీని కట్టింది ముస్లిం రాజే. ఉస్మానియా వైద్యశాల కట్టింది ముస్లిం రాజే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కట్టడం నీ సచివాలయం కూడా కదా, ఇక్కడ దిల్కుషా గెస్ట్ హౌస్ కూడా కదా. అసలు హైదరాబాద్ ఆనవాళ్ళు మొత్తం ముస్లిం రాజులతో నిండి ఉన్నాయి కదా. ఆ సోయి లేకుండా ఎంతసేపు ఈ విద్వేషపూరితమైన వాక్యాలేంది? నేనేమనుకోవాలి? నువ్వు ఖచ్చితంగా ఈ దేశద్రోహివి, నువ్వు రాజ్యాంగానికి విరుద్ధమైన శక్తివి. నువ్వు నీ మాటలు విని తెలియని పిల్లలు ఇలాంటి వాటి మీద దాడులు చేసే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతున్న బండి సంజయ్ని ఖచ్చితంగా ఈయన మాటలను సుమోటోగా తీసుకొని హైకోర్టు ఆయనను శిక్షించాలి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బండి సంజయ్ రేవంత్ రెడ్డిని ఒకరు లోపాయకార ఒప్పందంలో ఉండి వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న కుట్రలాగా కనబడుతున్నది. కాబట్టి బండి సంజయ్ విద్వేషపూరితమైన వాక్యాలు యువతను పక్కదారి పట్టిస్తాయి. కాబట్టి తక్షణమే ఆయనను అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా ఈయన తోటి క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగం ఏదైతే ఇచ్చిన స్వేచ్ఛను దాన్ని అతిక్రమించి, దానికి లోబడి ఉండలేడు, దాన్ని అతిక్రమించి రాజ్యాంగం ప్రకారం కట్టబడిన కట్టడాలను నిర్మాణాలను కూల్చేస్తామంటాడు. ఇక దీన్ని అర్థం చేసుకోవాలి మనం. రేవంత్ రెడ్డి ఈయన మీద ఎట్లున్నాడో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాదులో ప్రతి ఆనవాళ్ళు ముస్లిం రాజులు నిర్మించినయే. నువ్వు ఇంకా ఈ పూరితమైన వాక్యాలు నూరుపోసి యువతను చెడగొట్టాలంటే చూస్తూ ఊరుకోం మేము. ఈ ఐక్యతను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోం మేము.